మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే అమలకి ఏకాదశి శుక్రవారం కలిసి వచ్చిన అద్భుతమైన రోజు. ఈరోజు ఏమీ చేయకపోయినా సరే రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు 5 నిమిషాల్లో మీ దశ మారుతుంది. వద్దన్న ధనం వచ్చి పడుతుంది, పాపాలన్నీ పోతాయి, రాజయోగం పడుతుంది, లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది, పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఎంతో పుణ్యం ఉంటే తప్ప ఈ కథను వినలేరు కనుక శ్రద్ధగా ఈ కథను వినండి. చాలామంది స్కిప్ చేసుకుంటూ అక్కడ కొంచెం వింటారు. అలా కొంచెం వింటే పుణ్యం రాదు కనుక చివరి వరకు ఈ కథను వినండి. అప్పుడే మీకు పూర్తి పుణ్యఫలం దక్కుతుంది. కథ వినే ముందు ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః అని ఒక కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. సంపద శుక్రవారం నోము కథను వింటే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, ఆర్థిక సమస్యలు పోతాయి, వద్దన్న ఐశ్వర్యం వస్తుంది. ఒకానొక బ్రాహ్మణుడికి 7 కుమారులు ఉండేవారు. అందరికీ వివాహాలయ్యి వేరు కాపురాలుంటున్నారు. ఆఖరి కుర్రవాడు మాత్రం ఏ వృత్తిలోనూ కుదరలేకపోవటం వలన కటిక దరిద్రంతో కాపురాన్ని ఈడ్చుకు వెళ్తూ ఉన్నాడు. ఇలా ఉండగా ఒక శుక్రవారం ఉదయమే శుక్రవార మహాలక్ష్మి ఆ బ్రాహ్మణ కుమారుల ఇళ్లకు వచ్చింది. ఆమె వచ్చేసరికి పెద్ద కోడలు అద్దిదాకా ముందరేసుకుని పిల్లలకు మెతుకులు పెడుతూ తాను ముద్దలు మింగుతుంది. అది చూసి దీని ఇంటికి ఎందుకొచ్చానా అనుకుంటూ లక్ష్మీదేవి రెండో కొడుకింటికి వెళ్ళగా రెండో కోడలు పాచివాకిట్లో కూర్చుని పేడ చేసుకుంటుంది. శుక్రవారం మహాలక్ష్మి ముక్కు మూసుకుని మూడో ఇంటికి వెళ్ళగా ఆ కోడలు పాత గుడ్డలకు మాసిక వేసుకుంటుంది. ఈ ఇల్లు లాభం లేదని లక్ష్మి మరో కుమారుడి ఇంటికి వెళ్ళగా అక్కడ 4వ కోడలు పాచివాకిట గుంటలో వడ్లు వేసి దంచుకుంటుంది. లక్ష్మి వేరే వైపు వెళ్ళగా ఆ వేళకు అక్కడ 5వ కోడలు జుట్టు విరబూసుకొని పేలు కుక్కుకుంటుంది. ఆ బిగువున అలాగే పైకి వెళ్ళగా 6వ కోడలు పాచివాకిట్లోనే పిల్లలకు తలంటు పోసి తాను కూడా తలంటుకుంటుంది. అక్కడ కూడా ఉండబుద్ధి కాని లక్ష్మీదేవి మరికొంచెం ముందుకు రాగా అక్కడ 7వ కుమారుడి గుడిసె కనపడింది. ఆ 7వ కోడలు అప్పటికే వాకిలంతా ఆవుపేడతో అలుక్కుని తెల్లగా ముగ్గు వేసుకొని గడపకు తన ముఖానికి కూడా పచ్చగా పసుపు రాసుకొని ఎర్రగా బొట్టు పెట్టుకొని ఉన్న ఒక్క చీరను భర్తకు కట్టుకొనిచ్చి వ్యాపారానికి పంపి తాను ఆయన రాకకై ఎదురు చూస్తూ తలుపు చాటున కూర్చుని ఉంది. ఆహా, ఇక్కడంత చక్కగా చల్లగా సుఖంగా శుభ్రంగా ఉందో కదా, నేనిక్కడే సేద తీరత అనుకుని లక్ష్మీదేవి అరుగు మీద కూర్చుని ఇంట్లో వారెవరో ఇలా బయటకు రెండని పిలిచింది. అందుక తలుపు చాటున కూర్చున్న తరుణీమణి, అమ్మ, మా ఇంటి కట్టుబట్ట ఒక్కటే ఉంది, దానిని మా ఆయన కట్టుకుని వ్యాపారానికి వెళ్ళారు, ఆయన వచ్చే వరకు నేను బయటకు రాలేను అని చెప్పింది. అది విని లక్ష్మీదేవి ఆమెకొక చీరను లోపలికి అందించింది. అది కట్టుకుని బయటకు రమ్మంది. ఆ పిల్ల అలాగే రాగా లక్ష్మీదేవి ఆమెతో, అమ్మాయి, నాకొక సోలెడు బియ్యపుటు అన్నం వండిపెట్టు అని అడిగింది. అందుక చిన్నది, తల్లి, నా పెనిమిటి వ్యాపారము నుంచి వస్తేనే గాని ఇంట పిడికెడు బియ్యమైనా లేవంది. అప్పుడు శ్రీదేవి చిరునవ్వు నవ్వి, అయితే నువ్వు షావుకారు వద్దకు వెళ్ళి మా ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని చెప్పి కావలసిన ఉప్పులు పప్పులు అడిగి తెచ్చుకో అని పంపించింది. 7వ కోడలు షావుకారు దగ్గరకు వెళ్ళి అలా అడగగానే షావుకారు అగ్గగ్గలాడిపోతూ అన్ని సరుకులు ఇచ్చి పంపించాడు. అదేవిధంగా తెలగలింటికి వెళ్ళి తెలగపిండి, తైలాలు, కంచెటికి వెళ్ళి బిందెలు వగైరా పాత్రలను, తాళ ఇంటికి వెళ్ళి మంచి వస్త్రాలను తెచ్చుకుంది. ఆ ఇల్లాలు ఆ సామాగ్రిలన్నీ ఇంట్లో పెట్టి నవకాయ పిండి వంటలతోటి 4 కూరలతోటి శుక్రవార మహాలక్ష్మికి పుష్టిగా భోజనం పెట్టగా ఆమె తృప్తిగా తిని అరుగు మీదనే నిద్రపోయింది. ఇంతలో ఆమె భర్త వచ్చాడు. రాగానే ఈ ఇల్లాలు అతనికి షోడశోపేతంగా భోజనం పెట్టింది. అతను కూడా ఎంతో ఆనందంగా తిని అవన్నీ ఎలా వచ్చాయని అడిగాడు. మన ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని చెప్పిందామె. ఓహో అని పడుకుండిపోయాడు అతను. అంతలో మహాలక్ష్మి లేచి ఇల్లాలితో తానింకా బయలుదేరతానని చెప్పగా రాత్రి దాకా ఉండి భోజనం చేసి వెళ్ళమన్నదా కోడలు. లక్ష్మి సరేనంది. చీకటి పడింది. లక్ష్మీదేవి భోజనం చేసింది. రాత్రి భోజనం అనంతరం ఆమె వెళ్ళిపోతానని అనగా చీకటిలో వెళ్ళవద్దు, వెలుగొచ్చాక రేపు ఉదయమే వెళ్ళమంది ఇల్లాలు. అదేనని ఆ లక్ష్మి ఆ రాత్రికి అక్కడే పడుకుంది.
రాత్రి వేళ లేచి, అమ్మాయి కడుపు నొప్పిగా ఉంది, ఒక్కసారి వీధిలోకి వెళ్ళి వస్తావా అని చెప్పగా, కోడలు చీకట్లో పురుగు పుట్ల ఉంటాయి, వీధిలో కెందుకు, ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇంట్లోనే ఏదో ఒక మూల కూర్చోమంది. మహాలక్ష్మి అలాగే చేసింది. రాత్రి అంతా నిద్రపోతుండగా మహాలక్ష్మి లేచి ఇంట్లో 4 మూలలా కూర్చుని తెల్లారి బ్రాహ్మణ దంపతులు లేచే లోపల మాయమైపోయింది. ఉదయం నిద్ర మేలుకొనగానే ఇంటి మూలలు శుభ్రం చేయటం కోసం ఆ గృహిణి చేట చీపురు తీసుకొని వచ్చి చూడగా 4 మూలలా 4 బంగారు కుప్పులున్నాయి. ఆమె వాటిని పెద్ద పళ్ళెంలో పెట్టి పైకెత్తి పట్టి, నా యందు శుక్రవారపు మహాలక్ష్మి కరుణించిందో అంటూ ఆనందంతో కేకలు వేయసాగింది. ఆ కేకలకు నిద్రలేచిన భర్త జరిగినది తెలుసుకుని ఆనందించాడు. మొదలు జీవితాంతం ఆ దంపతులు సంపద శుక్రవార నోము నోచుకుంటూ అనతి కాలంలోనే ఆ ఊరందరిలోనూ ధనవంతులయ్యారు. వ్రత విధానం. సంపద శుక్రవారం నోము అనేది శ్రావణమాసం మొదటి శుక్రవారం నాడు మొదలుపెట్టి 5 శుక్రవారాలు ప్రతి శుక్రవారం ఆచరించే శుభవ్రతం. ఈ వ్రతం చాలా సులభంగా చేసుకోవచ్చు. ఈ వ్రతం చేసేవారు శుక్రవారం ప్రాతకాలమే నిద్రలేచి ఇల్లు తుడిచి ఇంట్లో 4 మూలలా ముగ్గు పెట్టి తలంటు స్నానం చేసి తలదువ్వుకొని కాటుక పెట్టుకొని పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని శ్రీ మహాలక్ష్మిని పూజించి 5 లేదా ఒక ముత్తైదువునకు భోజనం పెట్టి ఒక కొత్త రవికల గుడ్డను దక్షిణ తాంబూలాలతో ఇయ్యాలి. ఇలా 5 సంవత్సరాల పాటు ప్రతి శుక్రవారం చేసి అనంతరం ఉద్యాపన చేసుకోవాలి. నోము నోచుకున్నంత కాలము శుక్రవారాలు ఒంటిపూట భోజనమే చేయాలి. ఉద్యాపన. 5 ముత్తైదువులకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి రవికల గుడ్డలు ఇచ్చి పిండి వంటలతో భోజనాలు పెట్టి దక్షిణ తాంబూలాలతో వాయన దానమిచ్చి సత్కరించాలి. అలాగే ఈరోజు అమలకి ఏకాదశి వ్రతకథను వింటే చాలు మహాపాపాలు కూడా పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఒకసారి మాందాత వశిష్ఠముని దగ్గరకు చేరి, ఓ మహాభాగా, మీరు నా పట్ల ప్రసన్నులై ఉన్నచో సకల శుభాలను పొందగలిగే ఒక వ్రతాన్ని దయతో నాకు తెలపండి అని అడిగాడు. దానికి ప్రత్యుత్తరంగా వశిష్ఠుడు ఇలా అన్నాడు, రాజా, అందరికీ శుభాన్ని కలగజేసే ఒక మహావ్రతం యొక్క మహిమను చరిత్రను నీకు వివరిస్తాను. ఆ వ్రతం పేరు అమలకి ఏకాదశి వ్రతం. ఈ వ్రతాన్ని పాటించటం వలన కలిగే ప్రభావం సకల పాపాలను నశింపచేసి ముక్తిని వసంగటమే కాకుండా 1000 గోవులను దానం చేసిన ఫలితం కూడా సిద్ధిస్తుంది అని ఇలా చెప్పసాగాడు. పూర్వం వైదిశమనే పురం ఉండేది. దానిలో మిక్కిలి సంపన్నులైన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు నివసిస్తూ ఉండేవారు. ఆ అందమైన నగరంలో నాస్తికుడు కానీ పాపి కానీ ఉండేవాడు కాదు. నగరమంతా ఎప్పుడూ వేద మంత్రాలతో ప్రతిధ్వనిస్తూ ఉండేది. అట్టి సుప్రసిద్ధ నగరంలో చైత్రరథుడనే రాజు ఉండేవాడు. అతడు చంద్రవంశజుడైన పసబిందుకుని కులంలో జన్మించాడు. చైత్రరథుడు బలవంతుడు, వీరుడు, ఐశ్వర్యవంతుడు, శాస్త్ర కోవిదుడై ఉండేవాడు. అతని రాజ్యపాలనలో రాజ్యమంతటా సుఖ సంపదలు వెల్లివిరిసి ఉండేవి. పుర ప్రజలందరూ విష్ణుభక్తికి అంకితులై ఉండి ఏకాదశి వ్రతాన్ని పాటిస్తూ ఉండేవారు. హరిభక్తి కారణంగా వారందరూ కూడా ఆ రాజ్యంలో సుఖంగా జీవించేవారు. రాజ్యంలో బీదవాడు కానీ పిసినారి కానీ ఒక్కడైనా ఉండేవాడు కాదు. ఈ ప్రకారం ఆనందంగా అనేక సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత పాల్గొన మాస శుక్లపక్షంలో ఒకసారి ద్వాదశితో కూడిన అమలకి ఏకాదశి వచ్చింది. ఇటువంటి ఏకాదశి మహత్తర లాభాన్ని చేకూర్చుతుందని తెలిసిన రాజు అతని ప్రజలు దానిని యథావిధిగా నిర్వహించాలని సంకల్పించుకున్నారు. అమలకి ఏకాదశి రోజు ప్రొద్దున్నే రాజు అతని ప్రజలు నదిలో స్నానం చేసి ఒడ్డునే ఉన్నటువంటి విష్ణు ఆలయాన్ని సందర్శించుకున్నారు. గుడి ప్రాంగణంలోనే ఒక అమలకి వృక్షం ఉంది. రాజు ఆ చెట్టు మొదట్లో నీళ్లు నింపిన కుండను, గొడుగును, వస్త్రాన్ని, పాదుకలను, పంచరత్నాలను పూజార్థం ఉంచాడు. తర్వాత అతడు జలమును, పాదుకలను, ఛత్రాన్ని, సువర్ణమును, వజ్రములను, ముత్యాలను, వైడూర్యములను, సుగంధ భూతములను సమర్పించి ఈ పరశురాముణ్ణి అమలకి వృక్షాన్ని పూజించాడు. పిదప అతడు ప్రజలతో, ఋషులతో కూడి పరశురాముణ్ణి కీర్తించాడు. ఓ పరశురామ, ఓ రేణుకానందన, ఓ అమలకి వృక్ష ఛాయల్లో నిలిచిన వాడా, ఓ కామమోక్ష ప్రదాత, ఇవే నీకు మా వందనములు అంటూ అతడు పరశురాముణ్ణి స్తుతించాడు. తర్వాత అమలకి వృక్షాన్ని ఇలా స్తుతించాడు. ఓ అమలకి, ఓ విశ్వపోషక, బ్రహ్మతనయ, ఓ సమస్త పాప
వినాశక, నీకు మా వందనములు, దయచేసి మా అర్పణలను స్వీకరింపుము అని పూజించాడు. ఈ విధంగా భగవంతుణ్ణి అమలకిని పూజించిన తర్వాత రాజు అతని ప్రజలు విష్ణు ఆలయంలోనే రాత్రంతా జాగరణ చేశారు. భక్తితో పాటలు పాడారు. ఆ సమయంలో విధివశాత్తుగా ఒక వేటగాడు అక్కడకు వచ్చాడు. నానా రకాలైన జంతువులను చంపి అతడు జీవికను సంపాదించేవాడు. నెయ్యి దీపంతో ధూపంతో ఉన్న శోభితమైన మందిరంలోనికి ప్రవేశించిన ఆ వేటగాడికి చాలామంది జనులు మేల్కొని ఉన్నవారై భగవంతుడిని కీర్తించటం కనిపించింది. వాడు కూడా వాళ్లతో పాటే కూర్చుని జరుగుతున్నదేమిటో చూడసాగాడు. అదృష్టవశాత్తు అతనికి కుండపై ఉంచిన దామోదరుని దర్శనం కలిగింది. వాడు విష్ణు భగవానుని దివ్య కథలను కూడా విన్నాడు. వాడు ఆకలితో ఉన్నప్పటికీ రాత్రంతా మేల్కొని ఉన్నవాడై ఏకాదశి మహిమలను విన్నాడు. మర్నాడు ప్రొద్దున్నే రాజు తన ప్రజలతో పాటు తన పురానికి వెళ్ళిపోయాడు. వేటవాడు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేశాడు. తర్వాత కొన్ని సంవత్సరాలకు వేటగాడు దేహాన్ని చాలించాడు. ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేసిన ఫలితంగా వాడు మరుజన్మలో అసంఖ్యాక రథ గజ తురగ పదాది దళంతో కూడిన రాజుగా జన్మించాడు. జయంతిపురాన్ని పాలించే విదురుదునికి అతడు వసుధరుదునిగా జన్మించాడు. అతడు 1000 గ్రామాలకు రాజు అయ్యాడు. అతడు సూర్యునితో సమానంగా తేజోమయుడు, చంద్రునితో సమానంగా ప్రకాశమానుడు, విష్ణువుతో సమానంగా శక్తిమంతుడు, భూదేవితో సమానంగా ఓర్పు కలవాడుగా ఉండేవాడు. సత్యసంధుడైన అతడు ధర్మపరుడై విష్ణుభక్తునిగా అయ్యాడు. ఒకరోజు వసుధరుడు అడవిలో వేటకు పోయి దారి తప్పాడు. తీవ్రంగా అలసిపోయిన అతడు ఏ దారి తోచక ఒక చెట్టు క్రింద నడుం వాల్చి చెయ్యినే తలగడగా పెట్టుకొని నిద్రించాడు. అదే సమయంలో అడవిలో నివసించే కొందరు క్రూరమైన అడవి మనుషులు వచ్చి అతనిని నానా రకాలుగా హింసించారు. అతనిని తమ శత్రువుగా భావించి వారు చంపడానికి సిద్ధపడ్డారు. ఆ రాజు పూర్వం తమ తండ్రులను, తల్లులను, పుత్రులను, పౌత్రులను, మామలను నిర్దాక్ష్యంగా చంపి తాము దిక్కుతోచక తిరిగేటట్లుగా చేశాడని వారు భావించారు. ఈ విధంగా తలిచివారు ఆయుధాలెత్తి రాజును కొట్టారు. కానీ ఆశ్చర్యకరంగా వారి ఆయుధాలు ఏవీ కూడా రాజు యొక్క శరీరాన్ని తాకలేదు. అతని శరీరంపై చిన్న గాయమైనా కాలేదు. ఆ విధంగా తమ ఆయుధాలు వ్యర్థమయ్యేసరికి అడవి మనుషులందరూ కూడా కిన్నులే ప్రాణభీతి పొందారు. అడుగు ముందుకు వేసే శక్తి కూడా వారికి లేకపోయింది. ఆ సమయంలో ఒక అసాధారణ అందగత్తె గంధాభరణ భూషితి అయి రాజు యొక్క దేహం నుండి బయటకు వచ్చింది. చక్కని పూమాలతో అలంకృతి అయి ఉన్న ఆమె కన్నులు కోపంతో ఎర్రబడి ఉన్నాయి. బృక్కుటి ముడిచిన ఆమె చేతిలో చక్రాన్ని ధరించి క్రోధంతో అడవి మనుషులను చంపడానికి ముందుకు ఉరికి క్షణంలో వారిని హతమార్చింది. ఈ సంఘటన పూర్తి కాగానే రాజుకు మెలకువ వచ్చింది. ఘోరమైన సంఘటనను చూసి రాజు నిద్ర నుండి మేల్కొని భీతుడై పడిపోయాడు. ఎదుట శత్రువులందరూ కూడా చచ్చిపడి ఉండడాన్ని చూసి విస్మితుడై, ఆహా, ఈయన శత్రువులను చంపి నన్ను రక్షించిన ఆ శ్రేయోభిలాషి మిత్రుడెవడు? ఈ గొప్ప కార్యానికి నేను అతనికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని అన్నాడు. అందుకు సమాధానంగా, కేశవుడు తప్ప శరణాగత జీవులను రక్షించే సామర్థ్యం మరెవ్వరికీ ఉంటుంది. ఒక్కడే శరణాగతులైన భక్తులకు పోషకుడు అనే మాట ఆకాశంలో వినబడింది. ఆకాశవాణి వాక్కులు వినగానే రాజు అమితాశ్చర్యపడ్డాడు. భక్తి భావంతో అతని హృదయం ద్రవించింది. తరువాత అతడు రాజ్యానికి తిరిగి వచ్చి ఎటువంటి అవాంతరం లేకుండా ఇంద్రునిలాగా రాజ్యపాలన చేశాడు అని వశిష్ఠముని పలుకుతూ, రాజా, పవిత్రమైన అమలకి ఏకాదశి వ్రతాన్ని పాటించేవాడు నిస్సంశయంగా విష్ణు పాదాన్ని పొందగలుగుతాడు అని వశిష్ఠముని మాంధాతకు తెలియజేశాడు. ఈరోజు ఏకాదశికి ఉసిరి చెట్టుకు ఉన్న సంబంధం ఏమిటో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, అదృష్టం మీ తలుపు తడుతుంది, సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. పూర్వం మృదుమన్యుడు అనే ఒక రాక్షసుడు శివుని గురించి తీవ్రమైన తపస్సు చేశాడు. తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు మృదుమన్యుడు శివుడికి నమస్కారం చేసి, స్వామి, నాకు స్త్రీ పురుషుల నుండి మరణం లేకుండా ఉండేటట్లుగా వరాన్ని ఇవ్వండి అని అడిగాడు. ఆ వరాన్ని అనుగ్రహించిన శివుడు
అయోనిజ అయిన స్త్రీ చేతిలో నీకు మరణం తప్పదని చెప్పాడు. అయోనిజ జన్మించడం సాధారణం కాదని గ్రహించిన మృదుమన్యుడు వరగర్వంతో సకల లోకాలను ఆక్రమించాడు. అతని ధాటికి దేవతలంతా కూడా పారిపోగా వారి దేవేరులంతా కూడా ఒక ఉసిరి చెట్టు తొర్రలో దాక్కున్నారు. ఆ తొర్ర చాలా ఇరుకుగా ఉన్నందువల్ల అప్పుడు జరిగిన ఒరిపిడి నుంచి ఓ కన్య ఉదయించింది. ఇంతలో దేవతలను వెతుక్కుంటూ వచ్చిన మృదుమన్యుడు చెట్టు తొర్రను సమీపించాడు. అతడు చెట్టు తొర్రలో వెతకడానికి ప్రయత్నిస్తూ ఉండగా దేవేరుల ఒరిపిడి వలన పుట్టిన అయోనిజ అయినటువంటి కన్య చెట్టు తొర్ర నుంచి బయటకు వచ్చి మృదుమన్యుణ్ణి సంహరించింది. ఆ కన్యక పేరే ఏకాదశి. అప్పట్నుంచి ప్రతిపక్షంలో 11వ రోజున ఆమెను పూజించటం ఆచారమయ్యింది. అలాగే అప్పట్నుంచే ఆ ఏకాదశి కన్య పుట్టిన ఉసిరి చెట్టు పూజనీయమైనదిగా మారింది. అలాగే ఈ ఏకాదశి సందర్భంగా తులసి మహిమని తెలిపే పవిత్ర కథను వింటే చాలు అదృష్టమే తలుపు తడుతుంది, ధనానికి లోటు అనేదే ఉండదు. ఓసారి సత్యభామ శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్ళి, ఓ స్వామి, తులసి మొక్కకు నీరు పోస్తే మంచి జరుగుతుంది అని చెప్పారు. మరి తులసి దగ్గర దీపం పెట్టడం వల్ల ప్రయోజనం ఏంటి అని అడిగింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెకు ఒక కథ చెప్పటం మొదలుపెట్టాడు. దేవి, గతంలో దక్షిణాన ఒక పెద్ద నది ఉండేది. ఆ నది ఒడ్డిన హరిహర అనే ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వేదాలను చదివిన ఒక గొప్ప పండితుడు. అయితే అతని దురదృష్టం కొద్దీ అతనికి పొగరుబోతు భార్య దొరికింది. ఆమె ఎప్పుడూ అతన్ని అవమానించేది, భర్తతో ప్రేమగా వ్యవహరించేది కాదు సరికదా, అతనికి అన్నం కూడా పెట్టేది కాదు. అతని ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా సరే వాళ్లను అవమానించి తరిమి కొట్టేది. అంతేకాకుండా ఇతర పురుషులతో మాట్లాడుతూ కావాలని ఈ బ్రాహ్మణుడిని మానసికంగా కూడా హింసిస్తూ ఉండేది. అందరూ చూస్తూ ఉండగా చెట్టు కింద నిలబడి బట్టలు మార్చుకునేది. అయితే ఆ బ్రాహ్మణుడు ఎన్నోసార్లు ఆమెను హెచ్చరించాడు, తన ప్రవర్తన మార్చుకోమని చెప్పాడు. కానీ ఆ బ్రాహ్మణ భార్య అతని మాటలు పట్టించుకోలేదు. నీలాంటి అడుక్కు తినేవాడిని పెళ్లి చేసుకొని నేను చాలా పెద్ద తప్పు చేశాను. నీలాంటి వాడితో బ్రతికే కంటే నరకానికి పోవటమే నాకు సుఖంగా ఉంటుంది అని అతనితో గొడవ పెట్టుకుంటూ ఉండేది. అంతేకాకుండా తన భర్త ముందే ఆమె వ్యభిచారం చేయటం కూడా మొదలుపెట్టేసింది. కామజ్వాలలతో రగిలిపోతూ ఆమె అందమైన వ్యక్తి కోసం పరితపించింది. కామంతో రగిలిపోతూ తన కామ దాహాన్ని తీర్చుకునేందుకు ఎవరినైనా పంపించమని సిగ్గు లేకుండా దేవుణ్ణి కూడా వేడుకుంటుంది. తన అందానికి సరిపోయే మగాడు కావాలి అని ఆమె ప్రార్థించింది. అటువంటి మగాళ్లను వెతుక్కుంటూ అడవిలోనికి వెళ్ళింది. అదే అడవిలో ఒక భయంకరమైన పులి తిరుగుతూ ఉంది. ఆ పులి చూపు ఈ బ్రాహ్మణ స్త్రీ మీద పడింది. వెంటనే ఆమెను తినడానికి పులి తన పంజాను విసిరింది. అయితే బ్రాహ్మణ మహిళ ఎంతగానో భయపడిపోతూ ఆ పులిని వేడుకుంది. తనను దయతో వదిలిపెట్టమని అడిగింది. అందుకు ఆ పులి ఒప్పుకోలేదు. ఈరోజు నువ్వు నాకు ఆహారంగా మారాలి అని ఈ ప్రకృతి నిన్ను నా దగ్గరకు పంపించింది అని ఆ మహిళతో చెప్పింది. ఆ పులి మాట్లాడుతూ ఉండటం చూసి ఆ మహిళ ఎంతగానో ఆశ్చర్యపోయింది. నువ్వు సాదాసీదా పులివి కాదు, ఇంతకీ నువ్వు ఎవరు, నిజం చెప్పు అని ఆ పులిని ప్రశ్నించింది. ఆమెను చంపి తినటం మానేసి తన జీవిత కథను చెప్పటం మొదలుపెట్టింది ఆ పులి. ఇలాంటి పాపాత్ములను తిన్నప్పుడే నాకు ఈ జన్మ నుండి విముక్తి లభిస్తుంది. నేను నీకు నా కథను చెప్తాను, శ్రద్ధగా విను అని ఆ పులి తన పూర్వజన్మ కథను చెప్పటం మొదలుపెట్టింది. ఒకప్పుడు దక్షిణ దిశ తీరంలో పవిత్రమైన నది ఉండేది. అక్కడే ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. ఎన్నో పుణ్యాలు చేసుకునే ఆ బ్రాహ్మణుడి కడుపున నేను పుట్టాను. అయితే నాకు బ్రాహ్మణుడు సద్గుణాలు రాలేదు. నాలో ధనాన్ని సంపాదించాలి అనే కోరిక పెరిగిపోయింది. దాంతో నేను అక్రమ మార్గంలో ధనాన్ని సంపాదించటం మొదలుపెట్టాను. యాగాలు నిర్వహించాను, కానీ వాటికి కూడా ధనాన్ని ఆశించాను. ఎన్నో పాపపు పనులు చేస్తూ పాపాత్ముల కోసం యజ్ఞాలు కూడా చేసి వాళ్ళ నుండి విలువైన దానాలు స్వీకరించాను. ఇలా సమయం గడిచిపోతూ ఉంది. నేను ముసలివాడినైపోయాను. కానీ నా మనసులో మాత్రం ధనాన్ని సంపాదించాలి అని అత్యాశ పోలేదు. ఓ రోజు నది ఒడ్డుకు వెళ్ళి కొంతమంది పండితులతో కలిసి సక్రమమైన పూజా విధానంలో కాకుండా తప్పుడు మంత్రాలు చదువుతూ పూజలు చేశాను. కానీ అదే సమయంలో ఒక వీధి కుక్క నా దగ్గరకు వచ్చింది.
దాన్ని నేను తరిమి కొట్టాను, కానీ అది నా కాళ్లను కొరికేసింది. కుక్క కాటు వలన నేను కొన్ని రోజులకు చనిపోయాను. నేను చనిపోయిన తర్వాత యమదూతలు ప్రత్యక్షమయ్యారు. ఇటువంటి పాపాలు చేయటం వల్ల నాకు యమలోకంలో ఎన్నో శిక్షలు వేశారు. కొన్ని వేల సంవత్సరాల పాటు శిక్షలు అనుభవించిన తర్వాత తిరిగి నాకు ఇలా పులి రూపంలో జన్మ లభించింది. నా పూర్వజన్మ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి నేను పుణ్యాత్ములను చంపుకు తినను అని ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాను. కానీ నీలాంటి పాపాత్ములైన వాళ్ళను మాత్రం చంపి తింటే ఖచ్చితంగా నా పాపాలకు ప్రాయశ్చిత్తం అవుతుంది. ఇలా చెప్పిన తర్వాత ఆ పులి ఆ మహిళను చంపి తినేసింది. ఆ తర్వాత ఆమెను యమదూతలు తీసుకుని వెళ్ళారు. నరకానికి వెళ్ళిన తర్వాత ఆమెను యముడు ముందు నిలబెట్టారు. ఆమె పాపకర్మలు చూసి చిత్రగుప్తుడు సైతం ఆశ్చర్యపోయాడు. ఆమె వ్యభిచారం చేయటమే కాకుండా భర్తను, అత్తమామలను నానా రకాలుగా హింసించి ఎన్నో పాపాలు చేసింది అని తెలిసి ఆమెకు ఘోరమైన శిక్షలు విధించారు. ఎన్నో సంవత్సరాల పాటు అగ్నిగుండంలో ఆమెను కాల్చివేశారు. ఆ తర్వాత ఆమె ఒక చండాలుడి ఇంట జన్మించింది. ఎలాంటి దాన ధర్మాలు, హిందూ సాంప్రదాయాలు తెలియని ఇంట్లో పుట్టడం వల్ల ఆమె 20 సంవత్సరాల వరకు కూడా ఎన్నో అవస్థలు పడుతూ బ్రతికింది. ఆ తర్వాత ఆమె ఒక నది ఒడ్డుకు వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది స్త్రీలు తులసి మొక్క ముందు దీపం వెలిగించటం చూసింది. ఆడవాళ్ళందరూ తులసి మొక్కకు ఎందుకు పూజలు చేస్తూ ఉన్నారు అని ఆమె ఆశ్చర్యపోతూ వాళ్లను వివరాలు కనుక్కుంది. తులసిని పూజించటం వల్ల సర్వపాపాలు తొలగిపోతాయి అని తెలిసిన తర్వాత ఆమె కూడా తులసి ముందు దీపం పెట్టడం ప్రారంభించింది. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒకరోజు అనుకోకుండా ఆమెకు అనారోగ్యం వచ్చింది. నిమిషాల్లో ఆమె చనిపోయిన తర్వాత ఆమె ఆత్మను నరకానికి తీసుకువెళ్ళడానికి యమదూతలు వచ్చారు. ఆమెను వాళ్ళు నరకానికి తీసుకువెళ్తూ ఉండగా వైకుంఠ ద్వార పాలకులు యమదూతలను అడ్డుకున్నారు. మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటూ ఉన్నారు అని యమదూతలు వైకుంఠ ద్వార పాలకులను ప్రశ్నిస్తే అందుకు ద్వారపాలకులు, ఈ మహిళ ఎన్నో సంవత్సరాల పాటు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించింది, పూజలు చేసింది కాబట్టి ఆమె చేసుకున్న సర్వ పాపాలు, జన్మ జన్మల పాపాలు కూడా తొలగిపోయాయి అని ద్వారపాలకులు చెప్పారు. తులసి మొక్కను పూజిస్తే ఇలాంటి ఫలితం ఉంటుంది అని తెలియని యమదూతలు ఆశ్చర్యపోతూ మరిన్ని వివరాలు అడిగారు. అప్పుడు వైకుంఠ ద్వార పాలకులు తులసి గురించి ఇలా చెప్పసాగారు. తులసి శ్రీముఖి శివే పాపహరిణి పుణ్యతే నమస్తే నారదనుతే నమో నారాయణ ప్రియే అని జపిస్తూ తులసి కోట ముందు రోజు ఎవరైతే దీపం వెలిగిస్తూ ఉంటారో వాళ్లకు సర్వ సౌఖ్యాలు కలుగుతాయి అని, వాళ్ళ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా తులసి మొక్కను పూజిస్తూ ఉన్నప్పుడు విష్ణుమూర్తిని కూడా స్మరించుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ప్రతినిత్యం సూర్యాస్తమయ సమయంలో, సూర్యోదయ సమయంలో కూడా తులసిమాత ముందు దీపాన్ని వెలిగించి విష్ణుమూర్తిని స్మరిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. సకల జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి. వ్యభిచారం చేస్తూ భర్తను హింసించిన ఈ స్త్రీ ఏ విధంగా అయితే తన కర్మ ఫలితం నుండి తప్పించుకుందో అదేవిధంగా తులసిమాతను పూజించి గౌరవిస్తే ఎంతో శుభం కలగటమే కాకుండా ఇంట్లో కూడా శాంతి సౌఖ్యాలు కలుగుతాయి. తులసి మాత ముందు నెయ్యితో చేసిన దీపం కానీ, నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించుకోవాలి. ముఖ్యంగా ఆవు నెయ్యితో దీపం వెలిగించటం వల్ల అత్యంత శుభ ఫలితం కలుగుతుంది. ఒకవేళ ఆవు నెయ్యి కొనుక్కునే స్తోమత లేకపోతే అటువంటి సమయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించుకోవటం వల్ల పాపకర్మలతో పాటు శనిపీడ కూడా తొలగిపోతుంది. నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి కూడా నువ్వుల నూనె దీపం పనికి వస్తుంది. 7 జన్మల పుణ్యం లభించాలి అంటే తులసిమాత ముందు దీపం వెలిగించుకోవాలి. అలా వెలిగించటం వలన దారిద్ర్యం దరిదాపుల్లోనికి కూడా రాదు. ఇంట్లో కూడా ఎప్పుడూ సుఖ సంతోషాలే ఉంటాయి. తులసి వద్ద దీపం వెలిగించటం వల్ల పితృదోషం, కాలసర్ప దోషం వంటి దోషాలు కూడా నశిస్తాయి. మన ఆత్మ శుద్ధి చేయబడటం వల్ల మన పాపాలు ప్రాయశ్చిత్తమవుతాయి. ముఖ్యంగా జీవితపు చివరి రోజుల్లో ఉన్న వ్యక్తి తులసి మొక్క ముందు దీపం వెలిగించి శ్రీ మహావిష్ణువును స్మరిస్తే వాళ్లకు మోక్షం ప్రాప్తిస్తుంది. లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందాలి అనుకున్నా సరే తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించక తప్పదు అని వైకుంఠ ద్వార పాలకులు యమదూతలకు చెప్పి ఆ మహిళను వైకుంఠానికి తోల్కొని పోయారు అని శ్రీకృష్ణుడు సత్యభామకు తులసి గొప్పతనం వివరించారు. కాబట్టి మీరు కూడా నిత్యం తులసి పూజ చేసి శుభాలను పొందండి.
కాశ్మీర దేశంలో హరిమేధుడు సుమేధుడు అను ఇద్దరు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేయుచు ఒక స్థలంలో ఒక తులసి తోటను చూశారు. వెంటనే సుమేధుడు తులసి తోట చుట్టూ భక్తితో ప్రదక్షిణ నమస్కారములు చేశాడు. అది చూసి హరిమేధుడు ఎందుకు ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నావని అడిగాడు. అప్పుడు సుమేధుడు హరిమేధుడితో ఇక్కడ ఎండ బాగా ఉన్నదని పక్కన ఉన్న ఒక మర్రి చెట్టు వద్దకు తీసుకువెళ్ళి తులసి కథ ఇలా చెప్పసాగాను. పూర్వము దేవాసురులు సముద్రము చిలికినప్పుడు దాని యందు ఐరావతము కల్పవృక్షము మొదలుగా ఉత్తమ వస్తువులు పుట్టెను. తర్వాత లక్ష్మీదేవి పుట్టెను. తర్వాత అమృత కలశము పుట్టెను. ఆ అమృత కలశమును చేతపట్టుకొని మహా ఆనందము పొంది విష్ణువు ఆ కలశముపై ఆనంద బాష్పములు విడువగా అందులో నుండి ఈ తులసి పుట్టినది. ఇట్లు పుట్టిన తులసిని లక్ష్మీదేవిని విష్ణువు పరిగ్రహించెను. ఇట్లు పరిగ్రహించి వేడుకతో తులసిని తొడ మీద ఉంచుకొని నీవు లోకములను పావనము చేయగలదానవి అవుతావని ప్రేమతో పలుకుతాడు. అందువలన నారాయణుడికి తులసి అంటే ఎక్కువ ప్రీతి. అందుకే నేను తులసికి మొక్కాను అని సుమేధుడు హరిమేధుడితో పలుకుతూ ఉండగానే ఆ మర్రి చెట్టు పెళ్ళుమని విరిగి కూలెను. అంతలో ఆ చెట్టు త్వరలో నుండి ఇద్దరు పురుషులు వెలుగులకు వచ్చి దివ్య తేజముతో నిలిచియుండగా హరిమేధ సుమేధులు వారిని చూసి దివ్య మంగళ విగ్రహదారులైన మీరెవరని అడిగిరి. అప్పుడు ఆ పురుషులు మీరే మాకు తండ్రులు గురువులు అని చెప్పి వారిలో జ్యేష్ఠుడు ఇట్లనెను, నేను దేవలోక వాసిని, నా పేరు అస్తికుడు. నేనొకనాడు అప్సరసులతో కూడి ఆనందవనములో కామ వికారముచే మైమరిచి క్రీడించుచూ ఉండగా మేము ధరించిన పుష్పమాలికలు పైన పడి మా సందడి వలన ధ్యానం చలించి అక్కడే తపస్సు చేయుచున్న రోమస మహాముని నన్ను చూసి నీవు మధోన్ముదుడవై ఇట్లు నాకు అలజడి కలిగించితివి, కావున బ్రహ్మ రాక్షసుడిగా మారమని శపించాడు. తప్పిదము పురుషునిది, కానీ స్త్రీలు పరతంత్రులు కనుక వారి వలన తప్పు లేదని వారిని క్షమించి విడిచెను. అంతటా నేను శాపమునకు బాధపడి ఆ మునిని వేడుకొని ప్రసన్నుని చేయగా ఆయన అనుగ్రహము కలిగి ఇలా అన్నాడు, నీవెప్పుడు తులసి మహిమను విష్ణు ప్రభావమును విందువో అప్పుడు శాప విముక్తుడు అవుతావు అని అనుగ్రహించెను. నేను బ్రహ్మ రాక్షసుడనే ఈ చెట్టు త్వరలో చేరి మీ దయవలన నేడు శాప మోక్షము పొందితిని అని చెప్పాడు. అప్పుడు రెండో వ్యక్తి తన వృత్తాంతము ఇలా చెప్పసాగెను. నేను పూర్వం ఒక ముని కుమారుడిగా ఉండి గురుకుల వాసము చేయుచు ఒక అపరాధము వలన బ్రహ్మ రాక్షసుడిని అయినాను అని గురువు వలన శాపము పొంది ఇట్లు ఈ చెట్టు త్వరలో నివసిస్తున్నాను. మేమిద్దరము మీ దయ వలన పవిత్రలమైతిమి. ఇట్లు మమ్మల్ని అనుగ్రహించిన వారు గనుక మీకు తీర్థయాత్ర ఫలము సిద్ధించినది అని చెప్పి వారిరువురు అక్కడి నుండి వెళ్ళిపోయారు. అప్పుడు బ్రాహ్మణులిద్దరూ ఆశ్చర్య ఆనందములతో మునిగి తులసి మహిమను పోగొడుతూ యాత్ర ముగించుకొని ఇండ్లకి వెళ్ళిపోయారు. ఈ కథను ఎవరు విన్నను వారు సర్వ పాపములు వదిలి ఉత్తమ గతిని పొందుతారు. పూర్వం ప్రజ్ఞాపురంలో కుందముడు అనే 10 ఏళ్ల కుర్రవాడు ఉండేవాడు. వాడి తల్లి జబ్బుతో మరణించింది. తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. పిన్ని వచ్చింది. ఆవిడకు కుందముడంటే ఇష్టం ఉండేది కాదు. వాడిని ఎలాగైనా ఇంటి నుండి గెంటేస్తే తను మొగుడు చిలక గోరింకల్లా కాపురం చేయవచ్చు అనుకుంది. ఒకరోజు కుందముడు గుడికి వెళ్ళి పూజారి చెప్తున్న హరికథ విన్నాడు. అందులో ఒక కుర్రవాడు తపస్సు చేస్తే ఆయన ప్రత్యక్షమై అడిగిన ఫలాలన్నీ ఇచ్చేశాడని చెప్తారు. పూజారి గారు చెప్పినది వాడికి చాలా నచ్చింది. దాంతో కుందముడు ఇంటికి వచ్చి పిన్నిని ఇలా అడిగాడు, పిన్ని, పూజారి గారు చెప్పారు తపస్సు చేస్తే హరి ప్రత్యక్షమై కోరిన వరాలు ఇస్తారని, నిజమేనా అని అడిగాడు. ఆవిడకు కుందముడిని ఎలాగైనా సరే వదిలించుకోవాలని ఉంది కదా, అందుకని నిజమే నాయనా, ఊరికి ఉత్తరాన ఉన్న చింత చెట్టు క్రింద కూర్చుని తపస్సు చేశావంటే హరి తప్పక ప్రత్యక్షమవుతాడు, వెళ్ళిపోయి అక్కడ తపస్సు చెయ్యి అని చెప్పింది. ఆ మాటని కుందముడు గట్టిగా నమ్మాడు. అందుకే వెంటనే వెళ్ళి ఆ చింత చెట్టు కింద కూర్చుని తపస్సు చేయటం ప్రారంభించాడు. అలా కొన్నేళ్లు గడిచాయి. కుందముడి తండ్రి పిన్ని గతించారు. మరి కొన్నేళ్లు గడిచాయి. అయినా కుందమునికి హరి ప్రత్యక్షం కాలేదు. ఒకరోజు నారదుడు ఆకాశంలో వెళ్తూ కిందకు చూశాడు. ఆయనకు చింత చెట్టు కింద ఏకాగ్రతతో తపస్సు చేస్తూ కుందముడు కనిపించాడు. చిక్కి శల్యమైన వాడిని చూస్తే నారదుడికి జాలి వేసింది.
దాంతో క్రిందికి దిగి వచ్చి నీ తపస్సుకు హరి ప్రత్యక్షమయ్యాడా అని అడిగాడు. దానికి కుందముడు ఇంకా విష్ణుమూర్తి ప్రత్యక్షం అవ్వలేదు. మీరు వైకుంఠానికి వెళ్ళినప్పుడు ఆ శ్రీహరిని కలిసి నా సంగతి చెప్పి ఎప్పుడు ప్రత్యక్షమవుతాడో కాస్త కనుక్కోండి అన్నాడు. తరువాత నారదుడు నేరుగా వైకుంఠానికి వెళ్ళాడు. శ్రీదేవితో సరసాలాడుతున్న శ్రీహరిని చూశాడు. అన్ని లోకాల సంగతులు స్వామికి చెప్పాడు. చివరిన భూలోకంలో సంగతి చెప్తూ పాపం ఆ పసివాడు ఎంతో ఘోర తపస్సు చేస్తున్నాడు, నిన్నే నమ్ముకున్నాడు, వాడికి ఎప్పుడు దర్శనమిస్తావు, ఎన్నాళ్ళు ఈ నిరీక్షణ అని అడిగాడు. దానికి విష్ణుమూర్తి అప్పుడేనా, ఇంకా చాలా ఏళ్ళు తపస్సు చేయాలి వాడు అన్నాడు. ఆ మాటలు విన్న నారదుడు చాలా ఏళ్ళు అంటే ఎన్నేళ్ళు స్వామి, ఏ చింత చెట్టు కింద వాడు తపస్సు చేస్తున్నాడో ఆ చెట్టుకు ఎన్ని ఆకులు ఉన్నాయో అన్నేళ్లు చెయ్యాలి అన్నాడు శ్రీహరి నవ్వుతూ. ఆ మాటలు విన్న నారదుడు ఆశ్చర్యపడి హతోస్మి అనుకుంటూ భూలోకానికి బయలుదేరాడు. నారదుణ్ణి అల్లంత దూరంలోనే చూసి కుందముడు ఆయన దగ్గరకు వెళ్ళి స్వామి శ్రీహరిని కనుక్కున్నారా, ఏమన్నారు ఆయన అని ఆతృతగా అడిగాడు. చెప్పడానికి సంకోచిస్తూనే మెల్లగా ఆయన ఏమన్నది చెప్పాడు నారదుడు. ఆ మాట విని కుందముడు చాలా విచారిస్తాడని దుఃఖపడతాడని అనుకున్నాడు. కానీ వాడు ఆనందముతో గంతులు వేయటం చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు కుందముడు ఇన్నాళ్ళు స్పష్టత లేదు, ఇప్పుడు తెలిసింది, ఈ చెట్టుకు ఎన్ని ఆకులు ఉన్నాయో అన్నేళ్లు తపస్సు చేస్తాను అని తపస్సు చేయడానికి సిద్ధమయ్యాడు. సరిగ్గా అప్పుడే ప్రత్యక్షమయ్యాడు శ్రీహరి. శ్రీహరిని చూసి కుందముడు సంతోషిస్తూ ఉంటే నారదుడు ఆశ్చర్యంతో నోరు తెరిచాడు. ఇంకా చాలా ఏళ్ళు తపస్సు చేయాలని చెప్పారు కదా స్వామి, మరి ఇప్పుడే ప్రత్యక్షమయ్యారేమిటి అన్నాడు నారదుడు. అప్పుడు శ్రీహరి నారదుడితో కుందముడికి నా మీద ఉన్న భక్తికి పట్టుదలకు కరిగిపోయానయ్యా, అందుకే ఇక ఆలస్యం చేయకూడదనుకున్నాను, అందుకే ప్రత్యక్షమయ్యాను అన్నాడు. కుందముణ్ణి అనుగ్రహించాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఏదో మ్యాజిక్ జరిగి కలలన్నీ నిజమవుతాయని అనుకోవటం పొరపాటు అని, అవి నిజం కావడానికి పట్టుదల ఉండాలి, కష్టపడి పనిచేయాలి, లక్ష్యం చేరుకోవాలంటే చిత్తశుద్ధి, నిజాయితీ, చేసే పని మీద నిబద్ధత ఉండాలి. ఇవన్నీ ఉంటేనే లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. అలాగే ఈరోజు ఈ ఏకాదశి వ్రతకథలు వింటే చాలు, కష్టాలు పోతాయి, విష్ణుమూర్తి అనుగ్రహంతో మహారాజయోగం పడుతుంది. విశాలపురి అనే రాజ్యాన్ని విక్రమసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన గొప్ప ధర్మపరుడు, దైవభక్తి కలవాడు. ప్రతి ఏకాదశికి ఆయన అత్యంత నియమనిష్టలతో ఉపవాసం ఉండి పూజలు చేసేవాడు. ఆయన రాజ్యంలో ధనపాలుడు అనే ఒక మహా ధనవంతుడు ఉండేవాడు. అతనికి డబ్బు మీద ఉన్న యామ దేవుడి మీద లేదు. కానీ సమాజంలో గౌరవం కోసం, రాజుగారి మెప్పు కోసం అతను కూడా ఏకాదశి వ్రతం చేస్తున్నట్లు నటించేవాడు. పగలు ఉపవాసం ఉన్నట్లే ఉండి రాత్రికి రహస్యంగా రుచికరమైన భోజనం చేసేవాడు. అదే నగరంలో దీనుడు అనే ఒక బిచ్చగాడు ఉండేవాడు. అతనికి రోజు కడుపు నిండా తిండి దొరకటమే గగనం. అయినా కానీ ఆ దీనుడు ఎప్పుడూ భగవంతుడిని నిందించలేదు. తన కష్టాలకు తన పూర్వజన్మ కర్మఫలమే కారణమని నమ్మి దొరికింది తింటూ, దొరకనప్పుడు పస్తులు ఉంటూ జీవించేవాడు. అలా ఒక ఏకాదశి వచ్చింది. ఆ రోజు చేసే ఉపవాసానికి విశేష ఫలితం ఉంటుందని పండితులు చెప్పారు. వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుడితో, స్వామి, భూలోకంలో ఎందరో మీకు పూజలు చేస్తూ ఉన్నారు, ఏకాదశి ఉపవాసాలు ఉంటున్నారు, కానీ వారిలో నిజమైన భక్తి ఎవరిది? కేవలం కడుపు మార్చుకుంటే సరిపోతుందా? మనసు కూడా నిర్మలంగా ఉండాలి కదా అని అడిగింది. అప్పుడు నారాయణుడు చిరునవ్వు నవ్వి, దేవి, నీ సందేహం సరైనదే. నిజమైన భక్తిని, ఉపవాస దీక్షలోని అసలు నిజాన్ని లోకానికి తెలియజేయడానికి ఒక లీల జరిపిద్దాం. విశాలపురి రాజ్యంలో ఉన్న ఆ ముగ్గురిని ఆ రోజు మనం పరీక్షిద్దాం అని పలికాడు. ఆ మరుక్షణం ఒక అద్భుతం జరిగింది. ఏకాదశి ఉదయాన్నే రాజు విక్రమసేనుడు నిద్రలేచి చూసుకునేసరికి తాను రాజ్య ప్రసాదంలోని పట్టుపరుపుల మీద కాకుండా ఒక గుడి బయట చిరిగిన దుస్తులతో బిచ్చగాడి రూపంలో ఉన్నాడు. దాంతో అతను ఆశ్చర్యానికి గురి అయ్యాడు. తన శరీరం, తన గొంతు అన్నీ మారిపోయాయి. తాను దీనుడు అనే ఒక బిచ్చగాడిగా మారిపోయినట్లు గ్రహించాడు. అదే సమయంలో ఆ ధనవంతుడు
ధనపాలుడు నిద్రలేచి చూస్తే తాను రాజభవనంలో రాజుగారి అలంకారాలతో రాజు విక్రమసేనుడి రూపంలో ఉన్నాడు. సైనికులు, మంత్రులు తన చుట్టూ చేరి సేవలు చేస్తూ ఉన్నారు. అంతే, అతని ఆనందానికి అవధులు లేవు. ఇక బిచ్చగాడు దీనుడు కళ్ళు తెరిచేసరికి తాను ఒక పెద్ద భవంతిలో పట్టుపరుపుల మీద ధనవంతుడైన ధనపాలుడి రూపంలో ఉన్నాడు. సేవకులు చేతులు పట్టుకుని నిలబడి ఉన్నారు. ముగ్గురు అయోమయంలో పడిపోయారు. ఏం జరిగిందో వారికి అర్థం కాలేదు. రాజు రూపంలో ఉన్న ధనపాలుడు తనకు దక్కిన అధికారాన్ని చూసి మురిసిపోయేవాడు. ఆహా, నా అదృష్టం పండింది, ఇక ఈ రోజు నుండి నాకు పండుగే అనుకున్నాడు. వెంటనే వంట వాళ్లను పిలిచి, ఈరోజు నాకు అద్భుతమైన భోజనం సిద్ధం చేయండి, నా జీవితంలో ఎప్పుడూ తినని వంటకాలు కావాలి అని ఆజ్ఞాపించాడు. ప్రధానమంత్రి ఆశ్చర్యపోయి, మహారాజా క్షమించాలి, ఈరోజు పవిత్రమైన ఏకాదశి కదా, మీరు ప్రతిసారి అత్యంత నిష్టగా ఉపవాసం ఉంటారు కదా అని గుర్తు చేశాడు. దానికి ఆ రాజు రూపంలో ఉన్న ధనపాలుడు గర్వంగా, నేను రాజును, నియమాలన్నీ నా కోసమే, ఈ రోజు నుండి నేను ఏ ఉపవాసాలు చేయను, నేను చెప్పింది చేయండి అని గద్దించాడు. ఆ మాటలు విని మంత్రులు నిరాశతో వెనుదిరిగారు. ఇక ధనవంతుడి రూపంలో ఉన్న బిచ్చగాడు దీనుడు తన చుట్టూ ఉన్న సంపదను, తినడానికి సిద్ధంగా ఉన్న పిండి వంటలను చూసి ఆశ్చర్యపోయాడు. అతని కడుపు ఆకలితో నకనకలాడుతోంది. జీవితంలో ఎప్పుడూ చూడని భోజనం కళ్ళ ముందు ఉంది. కానీ అతనికి వెంటనే ఆ రోజు ఏకాదశి అని గుర్తొచ్చింది. అయ్యో భగవంతుడా, నన్ను పరీక్షిస్తున్నావా? నా జీవితాంతం ఆకలితో ఉన్నా నాకు ఈరోజు ఇన్ని పదార్థాలు చూపిస్తున్నావు, కానీ ఇది అధర్మం. ఏకాదశి నాడు ఉపవాసం ఉండటమే నా ధర్మం అని మనసులో అనుకున్నాడు. వెంటనే సేవకులను పిలిచి, ఈ భవంతిలో ఉన్న ఆహార పదార్థాలన్నిటినీ పేదలకు, బిచ్చగాళ్లకు పంచిపెట్టండి. ఈరోజు నేను కేవలం తులసి తీర్థం మాత్రమే తీసుకుంటాను అని చెప్పాడు. ఆ మాట విని సేవకులు ఆశ్చర్యపోయినా అతని ఆజ్ఞను పాటించారు. రోజు రహస్యంగా తినే తమ యజమానిలో వచ్చిన ఈ మార్పుకు వాళ్ళు అబ్బురపడ్డారు. దీనుడు మాత్రం ఆ రోజంతా శ్రీమన్నారాయణుడి ధ్యానిస్తూ ప్రశాంతంగా గడిపాడు. ఇక బిచ్చగాడి రూపంలో ఉన్న అసలైన రాజు విక్రమసేనుడి పరిస్థితి దారుణంగా తయారైంది. నిజమైన ఆకలి అంటే ఏమిటో అతనికి మొదటిసారి తెలిసొచ్చింది. చలికి వణుకుతూ ఆకలికి తట్టుకోలేక నీరసించిపోయాడు. దారిలో వెళ్ళే ప్రతి ఒక్కరిని చెయ్యి చాచి అడిగాడు, కానీ ఎవరూ అతన్ని పట్టించుకోలేదు. కొందరు చీ కొట్టారు, మరికొందరు తిట్టారు. రోజు తనను చూసి దండాలు పెట్టే ప్రజలే ఈనాడు తనను హీనంగా చూస్తూ ఉండటంతో అతని అహంకారము, గర్వం మొత్తం విచ్ఛిన్నమైపోయాయి. భగవంతుడా, నేను రాజుగా ఎంతో నిష్టగా పూజలు చేశాను, కానీ ఒక పేదవాడి ఆకలి బాధను ఎప్పుడూ అర్థం చేసుకోలేదు, నన్ను క్షమించు అని కన్నీళ్లతో ప్రార్థించటం మొదలుపెట్టాడు. ఆకలి వల్ల అతను ఏమీ తినలేకపోయాడు. అలా తెలియకుండానే అతను నిజమైన ఉపవాసం చేయవలసి వచ్చింది. సాయంత్రం కావస్తూ ఉండగా రాజు రూపంలో ఉన్న ధనపాలుడు కడుపు నిండా తిని తీవ్రమైన కడుపు నొప్పితో విలవిలలాడటం మొదలుపెట్టాడు. ఎంతమంది వైద్యులు వచ్చినా అతని నొప్పి తగ్గలేదు. ధనవంతుడి రూపంలో ఉన్న దీనుడు తన ఉపవాసాన్ని పూర్తి చేసి ద్వాదశి ఘడియల కోసం ఎదురు చూస్తూ ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు. ఇక బిచ్చగాడి రూపంలో ఉన్న రాజు ఆకలికి సొమ్మసిల్లి ఒక చెట్టు కింద పడిపోయాడు. అప్పుడు దయగల వ్యక్తి ఒకరు ఒక పండును అతని చేతిలో పెట్టి వెళ్ళాడు. రాజు ఆ పండును తిని తన ప్రాణాలు నిలబెట్టుకుందామని అనుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి ఒక చిన్న పిల్లవాడు ఆకలితో ఏడుస్తూ అతని దగ్గరికి వచ్చాడు. ఆ పసివాడిని చూడగానే రాజుకు తన సొంత పిల్లలు గుర్తొచ్చారు. తన ఆకలిని పక్కన పెట్టి ఆ పండును ఆ పిల్లవాడికి ఇచ్చేశాడు. ఆ త్యాగం చేయగానే అతని మనసులో చెప్పలేని ఆనందము, శాంతి కలిగాయి. ద్వాదశి ఉదయం గడియలు ప్రవేశించగానే శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో సహా ఆ ముగ్గురికి ఒకేసారి దివ్య రూపంలో దర్శనమిచ్చాడు. ఆ తేజస్సును చూడగానే వారు ముగ్గురు అసలు విషయం గ్రహించారు. స్వామి చిరునవ్వు నవ్వి, ఓ మానవులారా, ఏకాదశి వ్రతం అంటే కేవలం కడుపు మార్చుకోవటం కాదు, అది ఇంద్రియ నిగ్రహానికి, మానసిక శుద్ధికి, భూతదయకు చేసే పరీక్ష. ధనపాల, నీకు రాజు అధికారం లభించినా నీ జిహ్వ చాపల్యాన్ని అదుపు చేసుకోలేకపోయావు. నీది దొంగ ఉపవాసం. దీనుడా, నీకు సకల సంపదలు లభించినా ధర్మాన్ని వీడలేదు. ఆకలితో ఉన్న నీ మనసు భగవంతుడిపైనే లగ్నం చేశావు. నీదే నిజమైన ఉపవాసం. విక్రమసేన, నీవు భక్తితోనే వ్రతం చేశావు, కానీ దానిలో నేను చేస్తున్నాను అనే గర్వం ఉండేది.
ఈరోజు ఒక సామాన్యుడి కష్టం, ఆకలి బాధ నీకు తెలిసొచ్చింది. చివరి క్షణంలో నీ ఆకలి కన్నా పసివాడి ఆకలిని ముఖ్యం అనుకున్నావు. అప్పుడు నీ వ్రతం పరిపూర్ణమయ్యింది అని పలికాడు. ఆ మరుక్షణం ముగ్గురు తమ తమ అసలు శరీరంలోనికి మారిపోయారు. అప్పుడు రాజు విక్రమసేనుడు పశ్చాత్తాపంతో భగవంతుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆ రోజు నుండి అతను మరింత వినయంతో ప్రజల కష్టాలను అర్థం చేసుకునే గొప్ప రాజుగా మారాడు. ధనపాలుడు సిగ్గుతో తల వంచుకుని తన ఆస్తిలో సగభాగం దానం చేసి నిజమైన భక్తి మార్గాన్ని ఎంచుకున్నాడు. భగవంతుడు దీనుడి భక్తికి మెచ్చి రాజు ద్వారా అతనికి ఒక ఇల్లు, గుడిలో ఒక ఉద్యోగం ఇప్పించాడు. కానీ దీనుడు మాత్రం తన పాత జీవితాన్ని, అది నేర్పిన గుణపాఠాన్ని ఎప్పటికీ మర్చిపోలేదు. ఈ కథ ద్వారా ఏకాదశి మహత్యం స్పష్టమవుతుంది. ఉపవాసం అనేది శరీరానికి మాత్రమే కాదు, మనసుకు, ఆత్మకు కూడా ఒక గొప్ప సాధన. నిస్వార్థ సేవ, కరుణ, భగవంతుడిపై అచంచల విశ్వాసం ఉన్నప్పుడే ఏ వ్రతానికైనా నిజమైన ఫలం దక్కుతుందని శ్రీ లక్ష్మీనారాయణులు ఈ లీల ద్వారా లోకానికి చాటి చెప్పారు. ఒకసారి విష్ణుమూర్తి లక్ష్మీదేవితో ప్రజలలో ఎంత భక్తి పెరిగింది, అందరూ నా కరుణ కోసం నారాయణ నారాయణ అని నా నామం జపిస్తూ ఉన్నారు అని అన్నాడు. ఆ మాటలు విని లక్ష్మీదేవి, అది మీకోసం కాదు, నా కరుణ కోసం, నా కటాక్షం కోసమే మీ మీద భక్తి పెరిగింది అని అంటుంది. అలా అయితే జనులంతా లక్ష్మీ లక్ష్మి అని ఎందుకు జపించటం లేదు అని అంటాడు నారాయణుడు. అప్పుడు లక్ష్మీదేవి, అలా అయితే భక్తులకు ఓ పరీక్ష పెడదాం అని అంటుంది. సరే అని అంటాడు నారాయణుడు కూడా. వెంటనే నారాయణుడు ఒక బ్రాహ్మణ రూపం ధరించి ఒక గ్రామంలోనికి వెళ్ళి గ్రామాధికారి ఇంటి తలుపు తట్టాడు. గ్రామాధికారి తలుపు తెరిచి, మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు అని ఆ బ్రాహ్మణుణ్ణి అడుగుతాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, నా పేరు లక్ష్మీపతి, నేను వైకుంఠం అనే ఊరి వాడిని, నేను మీ గ్రామంలో హరికథ చెప్పాలని అనుకుంటూ ఉన్నాను, అందుకే ఇక్కడికి వచ్చాను అని అంటాడు. దానికి గ్రామాధికారి, అలాగా, మా గ్రామ ప్రజల మహాభాగ్యం, హరికథ విని పుణ్యం సంపాదించుకుంటారు. మీరు ఇక్కడ ఉన్నంత వరకు మీరు మా ఇంట్లోనే ఉండి మా గ్రామంలో హరికథ చెప్పండి అని అన్నాడు. ఆ తర్వాత గ్రామంలోని కొందరు వ్యక్తులు సమావేశమై హరికథకు అన్ని సన్నాహాలు చేస్తారు. మొదటి రోజు 10 మంది వచ్చారు. 2వ మరియు 3వ రోజులలో మంది మరింత పెరిగి కూర్చోవడానికి స్థలం లేక నిలబడి భక్తితో వింటూ ఉంటారు. ప్రజల అనన్య భక్తి చూసి నారాయణుడు అమిత సంతోషపడిపోతాడు. ఇదంతా గమనించిన లక్ష్మీదేవి ఒక వృద్ధిరాలిగా మారి ఆ గ్రామానికి వచ్చి అప్పుడే ఇంటికి తాళం వేసి హరికథ కాలక్షేపం కోసం వెళ్తున్న ఒక స్త్రీ ఇంటి దగ్గరకు వచ్చి నిలబడి, అమ్మా, నాకు దాహంగా ఉంది, కొంచెం నీళ్లు ఇవ్వవా బిడ్డా అని అడుగుతుంది. అప్పుడు ఆ స్త్రీ, అమ్మా, సమయం సాయంత్రం 5 గంటలయ్యింది, నేను హరికథ వినేందుకు వెళ్తూ ఉన్నాను అని అంటుంది. దానికి ఆ ముసలమ్మ, నాకు కొన్ని మంచినీరు ఇవ్వు తల్లి, చాలా దాహం వేస్తుంది, నీకు అమితమైన పుణ్యం లభిస్తుంది అని లక్ష్మీదేవి వృద్ధిరాలి రూపంలో దీనంగా అడగగానే కాదనలేక ఆ స్త్రీ తాళం తీసి ఇత్తడి చెంబుతో నీళ్లు తెచ్చి ఇస్తుంది. లక్ష్మీమాత నీరు తాగి ఆ చెంబు తిరిగి ఆ స్త్రీ చేతికి ఇవ్వగానే ఆ చెంబు బంగారం చెంబుగా మారిపోతుంది. అది చూసి ఆ స్త్రీ ఆశ్చర్యపోయి 2 చేతులు జోడించి ఆ వృద్ధిరాలికి నమస్కారం చేసి, ఎంత మహిమగల తల్లివి నీవు, నీకు ఆకలి వేస్తుందేమో, ఉండు, కంచంలో నీకు అన్నం పెడతాను అని అంటుంది. ఆ కంచం కూడా బంగారంది అవుతుంది అన్న ఆశతో ఆ స్త్రీ అలా అంటుంది. కానీ ముసలవ్వ మాత్రం, లేదు బిడ్డ, నాకు ఆకలిగా లేదు, నీ హరికథకు సమయం అవుతుంది, వెళ్ళు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఆ స్త్రీ హరికథ కోసం వచ్చి ఈ సంగతి ఆమె చుట్టుప్రక్కల ఉన్న మొత్తం ఆడవారికి చెప్తుంది. అది వింటూనే హరికథ వింటున్న స్త్రీలందరూ కూడా మధ్యలోనే లేచి వెళ్ళిపోతారు. ఇక మరుసటి రోజు నుండి హరికథకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గటంతో లక్ష్మీపతి భక్తుల సంఖ్య ఎందుకు తగ్గుతూ వచ్చింది అని అడుగుతాడు. అప్పుడు ఒక ఆయన ఇలా అంటాడు, ఒక మహిమగల తల్లి గ్రామానికి వచ్చింది. ఆమె ఎవరి ఇంటికైనా సరే వెళ్ళి ఏ వస్తువులో ఏమి తాగినా తినినా ఆ వస్తువు బంగారంగా మారుతుంది. అందువలన భక్తులు ఆమె కోసం ఎగబడుతూ ఉన్నారు, అందుకే హరికథ వినేవారి సంఖ్య తగ్గింది అని అంటాడు.
అప్పుడు లక్ష్మీదేవి వచ్చిందని విష్ణుమూర్తికి అర్థమవుతుంది. ఇది వింటూనే ఆ గ్రామాధికారి కూడా అక్కడి నుండి మెల్లగా జారుకుని ఆ వృద్ధిరాలి దగ్గరకు వెళ్తాడు. వెళ్ళి ఆమెతో, అమ్మ, నేను హరికథ నిర్వహిస్తూ ఉన్నాను. అటువంటిది మీరు నా ఇంటిని ఎందుకు విడిచిపెట్టారు? నా ఇంటికి ఇంతవరకు ఎందుకు రాలేదు అని అడుగుతాడు. అప్పుడు ఆ వృద్ధురాలు గ్రామాధికారితో, మీ ఇంటికే నేను మొదట వచ్చాను. మీ ఇంట్లో హరికథ చెప్పేవారు ఉండటంతో నేను తిరిగి వచ్చేశాను. అతను వెళ్ళిపోయాక మాత్రమే నేను మీ ఇంటికి వస్తాను అని అంటుంది. వెంటనే గ్రామాధికారి, ఓస్, ఇంతేనా తల్లి, నేనే ఇప్పుడే ఆ హరికథ వారికి ధర్మశాలలో గది ఇస్తాను అని అక్కడి నుండి తన ఇంటికి వస్తాడు. ఆ రోజున హరికథ ముగించుకుని లక్ష్మీపతి తన ఇంటికి వచ్చిన వెంటనే గ్రామాధికారి ఆయనతో ఇలా అంటాడు, అయ్యా, మీరు మీ పెట్టే బేడ సర్దుకోండి. ఇప్పటి నుండి మీరు ధర్మశాలలో ఉండండి. అక్కడ మీరు ఉండడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి అని అంటాడు. అప్పుడు లక్ష్మీపతి గ్రామాధికారితో, హరికథ పూర్తయ్యేందుకు ఇంకా 2-3 రోజులు మిగిలి ఉన్నాయి. అప్పటి వరకు ఇక్కడనే ఉంటాను అని అంటాడు. కానీ గ్రామాధికారి మాత్రం, లేదు లేదు, మీరు త్వరగా వెళ్ళండి, నేను వినను, మరొక అతిథికి వసతి కల్పించాలి అని అంటాడు. ఇంతలో లక్ష్మీమాత అక్కడికి వచ్చి గ్రామాధికారిని, మీరు కొంచెం బయటికి వెళ్ళండి, నేను వారితో మాట్లాడతాను అని అంటుంది. గ్రామాధికారి బయటికి వెళ్ళిన తర్వాత లక్ష్మీదేవి విష్ణుమూర్తితో, ప్రభు, మీరు ఇప్పుడు ఒప్పుకుంటారా? నీ భక్తులు నీ కోసం కాదు, నా కోసం మీ నామం జపిస్తూ ఉన్నారని అని నవ్వుతూ అంటుంది. దానికి విష్ణుమూర్తి, అవును, ఇదంతా నీ ప్రభావం. కానీ నీవు కూడా ఒక విషయాన్ని అంగీకరించాలి. నీవు నా కోసం వైకుంఠం విడిచి వచ్చావు. ఎక్కడైతే నా కథలు చెప్తూ ఉంటారో, భజనలు చేస్తూ ఉంటారో, ఖచ్చితంగా అక్కడే నీవు ఉంటావు అని అంటాడు నవ్వుతూ. ఇక ఆ తర్వాత నారాయణుడు వైకుంఠానికి అక్కడి నుండి వీడ్కోలు పలికాడు. నారాయణుడు బయలుదేరిన తర్వాత మరుసటి రోజు గ్రామాధికారి ఇంటి వద్ద గ్రామస్తులంతా కూడా గుంపుగా చేరుతారు. ప్రతి ఒక్కరి ఇళ్లల్లోకి ఈ తల్లి రావాలని అందరూ కోరుకుంటారు. కానీ లక్ష్మీమాత గ్రామాధికారి మరియు ఇతర గ్రామస్తులందరితో, ఇప్పుడు నేను కూడా వెళ్తూ ఉన్నాను అని అనటంతో అందరూ ఆశ్చర్యపోతారు. అందరూ ఒకేసారి, అమ్మా, ఎందుకు అలా చేస్తూ ఉన్నారు? మేము ఏమైనా తప్పు చేశామా అని అడుగుతారు. దానికి లక్ష్మీనారాయణుడు, ఎక్కడ ఉంటే అక్కడే నా నివాసం. మీరు నారాయణుడిని పంపించారు, అందుకే నేను కూడా ఆయన దగ్గరకు పోతూ ఉన్నాను అని మాయమై వైకుంఠం చేరుకుంటుంది. ఈ కథ నుండి తెలుసుకోవాల్సింది ఏమిటంటే, విష్ణు స్మరణ ఉన్న చోటే లక్ష్మి నివసిస్తుంది. లక్ష్మి వెంట పరిగెడితే వారికి లక్ష్మి నిలవదు మరియు లక్ష్మీపతి కూడా దొరకడు. అలాగే ఈరోజు ఈ పవిత్ర కథను వింటే చాలు, సమస్యలు రావు, దేవుడి అనుగ్రహంతో మీకు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, 5 నిమిషాల్లో మీ దశ మారిపోతుంది. వద్దన్న ధనం వచ్చి పడుతుంది, పాపాలన్నీ పోతాయి, రాజయోగం పడుతుంది, పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.